శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భవిష్యత్ తరాలకు తాగునీటి సమస్య లేని విధంగా శాశ్వత తాగునీటి పథకం అమలుకు భూమి పూజ జరిగింది. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి భూమి పూజలో పాల్గొన్నారు. కొత్త చెరువు సమీపంలోని బుక్కపట్నం చెరువులో ఏఐఐబి సహకారంతో జిందాల్ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 136.26 కోట్ల ప్రాజెక్టు పునాదులు వేశారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ తెలిపారు, ప్రాజెక్టు 2055 నాటికి సుమారు 2 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపకల్పన, 90 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం, 11,700 కుళాయి కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందుతుందని, పనులు 2028 మే నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. 36 కోట్లతో రివైవల్ ప్రాజెక్టుని ఇవాళ జిందాల్ కంపెనీ ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ. సో ముందుగా జిందాల్ కంపెనీకి కూడా ధన్యవాదాలు. మా పుట్టపర్తిలో ఇంత ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకొని ఇవాళ మాకందరికీ ఒక తాగునీటి సమస్యను తీర్చబోతున్నారు. దీనికి దాదాపు 91 కిలోమీటర్ల పైప్ లైన్, 11,700 మందికి కనెక్షన్స్, వాటర్ కనెక్షన్స్ రాబోతున్నాయి. అంతేకాకుండా 90 లక్షల లీటర్లు ఇక్కడ బుక్కపట్నం చెరువు నుంచి ఒక ఇంటేక్ ట్యాంక్ తో పాటు మన ఫైర్ స్టేషన్ వెనకాల ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి మరి దాంట్లో ట్రీట్మెంట్ అయ్యి ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన తాగునీరు అందబోతుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ పుట్టపర్తి అనే గర్వంగా చెప్పుకోవచ్చు. ఎక్కడన్నా ఏర్పాడైనాయంటే అది అన్ని వాటర్ సోర్స్ బేస్ చేసుకునే ఉన్నాయి. ఇవాళ 136 కోట్లతో రివైవల్ ప్రాజెక్టుని ఇవాళ జిందాల్ కంపెనీ ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ. సో ముందుగా జిందాల్ కంపెనీకి కూడా ధన్యవాదాలు. మా పుట్టపర్తిలో ఇంత ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్